దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? 5 to 6 ఎంతమంది ఉదయకాల ఆరాధన అటెండ్ అవుతున్నారు? ఎంతమంది ఉదయకాల ప్రార్థనలు చేస్తున్నారు? అంతేకాకుండా ఈ వాగ్దానం ఎంతమంది మీరు రిసీవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు పంపిస్తున్నారు? దేవుడు మన పక్షమై ఉన్నాడు. ఆయన మనతో వ్యాజ్యమాడేవాడు కాదు. మన పక్షంగా మన శత్రువుతో వ్యాజ్యమాడే దేవుడు. రక్షణ లేకుండా ఒకవేళ ఏ కుటుంబమైనా యవన బిడ్డలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఈ వాగ్దానం వింటూ ఉన్నట్లయితే ఈరోజే మీ హృదయంలో యేసయ్యకి ఇవ్వండి చోటు. మీ హృదయంలో క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఎందుకంటే మనందరి పాపాల నిమిత్తం యేసయ్య రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసయ్యని నమ్మితే ఏంటి? నిత్య జీవం, పరలోకం. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనకిస్తున్న చక్కటి బలమైన మాట, ఆయన మనతో ఉన్నానని మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాలని. ధైర్యంగా ఉండు. దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం చదువుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం నేను చదువుతున్నాను. 19వ వచనం. నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగునుగాక, ధైర్యం తెచ్చుకొమ్ము. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వు బహుప్రియుడవు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రార్థన నేను విన్నా. దానియేలుతో అన్నాడు దేవుడు, నువ్వు బహుప్రియుడివి. ఆ ప్లేస్లో నీ పేరు పెట్టుకో. నువ్వెవరివి? దేవుని బిడ్డవి. బహుప్రియులు ఎవరవుతారండి? దేవునితో మాట్లాడేవారు, దేవుని దగ్గర ఉన్నవారు, దేవుని పరిచర్లు పాలిభాగస్తులు ఉండేవారు, ప్రార్థించేవారు. కాబట్టి ఈయన బహుప్రియుడట. ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలుగును గాక. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడిస్తున్న వాగ్దానం. నువ్వు ఇన్ని రోజులు ప్రేయర్ చేస్తూ ఇంకా జవాబు రావట్లే, ఎదురు చూశాడండి దానియేలు. ఆయన ఎదురు చూడడంలో ఎప్పుడు ఓడిపోలే. మనం కూడా ఓడిపోవద్దు. మన పక్షముగా దేవుడు వ్యాజ్యమాడి తప్పకుండా న్యాయం చేస్తాడు. అదే నీకు ఇస్తున్న ఆనవాళ్ళు ఏంటంటే, ధైర్యం తెచ్చుకో, నీకు శుభము కలగబోతుంది. నీకు శుభము కలగబోతుంది. ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. నమ్మండి, విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా నీ కోర్టు కేసులు, అప్పులు, ఆర్థిక పాప శాప బంధకములన్నీ కూడా నీ జీవితంలో తొలగించి దేవుడు అద్భుతంగా నీకు శుభం కలగజేయబోతుండగా అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, బంధకములు ఉన్న వారికి విడుదల, ప్రతి పాప శాపం నుంచి విడుదలని అద్భుతాన్ని మీరు చేయండి. గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి. కోర్టు కేసులు ఉన్న వారి విడుదల కలగాలి. విడిపోయిన కుటుంబాలు కట్టపడాలి. ఏ రోగమును యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత ప్రకటిస్తూ నాయన సీరియస్ కేసులు కూడా హీల్ అయిపోవాలి యేసు నామం ద్వారా. ఇది జరుగును కాకని ప్రకటిస్తున్నాం. అంతేకాక ఏ సమస్యలు బిడ్డలు ఉన్నా విడుదలండి. ఇతర దేశాల నుండి వారి బిడ్డలు, వారి కుటుంబాలు బంధకములు తొలగించి మీరు అద్భుతం చేయండి. భారతదేశాన్ని, మా ప్రపంచాన్ని రక్షించండి. నా తండ్రి, దైవజనులు వారి కుటుంబాన్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. కల్వరి పరిచయని మీరు బ్లెస్ చేసి లేవనెత్తండి. అంతేకాక ప్రభువా, ఎంతమంది బెల్లంపల్లికి వచ్చారో, ఎంతమంది ప్రామిస్ ల్యాండ్కి వచ్చి వెళ్తున్నారు, ఎంతమంది వాగ్దానం తీసుకున్నారు, అందరూ దీవించబడినట్లు మీ కృపాక్షేమం అందరికీ దయచేయమని, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారికి శుభము కలుగును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి కూడా ఈ సంవత్సరం శుభము కలుగును గాక అని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి వర్తమానాలు ఉదయకాలం, సాయంత్రం ఇస్తున్నాం. అందరు రిసీవ్ చేసుకోండి. ఎవరు బెల్లంపల్లి రావాలన్న శనివారం సువార్త సభ బెల్లంపల్లి పట్టణానికి శనివారం వచ్చి ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అద్భుతంగా జరుగుతుంది. రెండవదిగా ప్రామిస్ ల్యాండ్ కూడా ప్రతి ఆదివారం 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. ఈ ఆదివారం మరి అద్భుతమైనటువంటి వర్తమానం ఆరాధన ఈవినింగ్ సర్వీస్లో మరి ఆయిల్ అనంటింగ్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఆయిల్తో అభిషేక ప్రార్థన ఉంటుంది వర్తమానంతో, ఆరాధనతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ సర్వీస్లో పాల్గొంటూ ఈవినింగ్ కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.